హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పన. మీలో ఎంతమందికి ఉడత వీపు మీద ఉన్న చారల గురించిన స్టోరీ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తెలియని వారి కోసం ఈ కథ. రామాయణంలో లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి శ్రీరాముల వారు వానర సైన్యం అంతా కలిసి రాళ్లతో సముద్రం పైన వంతెన నిర్మిస్తారు. ఇదంతా ఒకవైపు నుంచి చూస్తున్న ఉడత నీళ్ళలో మునుగుతూ బయటికి వచ్చి ఇసుకలో పొర్లుతూ మళ్ళీ వెళ్ళి వంతెన రాళ్ళ మీద ఒంటికి ఉన్న మట్టినంతా విదిలిస్తుంది. ఇదంతా అక్కడే కూర్చొని చూస్తున్న శ్రీరాముల వారు గమనించారు. దాన్ని దగ్గరకు తీసుకొని, నువ్వు పడిన కష్టం మృత సహాయంగా మిగిలిపోతుంది అని తన 3 వేళ్లతో ఆప్యాయంగా నింపాడట. అలా ఉడత శరీరం మీద 3 చారలు ఏర్పడ్డాయట. మనం చేసే పని కూడా చిన్నదా పెద్దదా అని కాకుండా మన వంతు సహాయం మనం ఇతరులకు చేయాలి. అలాగే నా పిల్లలు, ఓకే బాయ్, థ్యాంక్ యూ.